ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై వస్తున్న కంప్లైంట్స్ ను సీరియస్ గా తీసుకుంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. 2 రోజుల పాటు ర్యాపిడ్ కిట్స్ వాడొద్దని సూచించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ సరిగా పనిచేయడం లేదని రాజస్థాన్ ప్రభుత్వం మొదటగా కంప్లైంట్ చేసింది. అలాగే ర్యాపిడ్ టెస్టులు కూడా ఆపేసింది. దీంతో మరో 2-3 రాష్ట్రాలతోనూ ఐసీఎంఆర్ చర్చించింది. ఐసీఎంఆర్ ప్రతినిధులే ఢిల్లీలో గ్రౌండ్ లెవెల్ కు వెళ్లి పరీక్షలు చేస్తారని, అప్పటి వరకు రాష్ట్రాలు టెస్టులు చేయొద్దన్నారు ఐసీఎంఆర్ హెడ్ సైంటిస్ట్ డాక్టర్ రమణ గంగాకేట్కర్. తమ ప్రతినిధులు పరీక్షల ఫలితాలపై అంచనా వచ్చాక టెస్ట్ కిట్స్ ప్రమాణాలను పరిశీలిస్తామన్నారు. ఇక లోపాలున్నట్టు తేలితే ఆ బ్యాచ్లను మొత్తం కంపెనీలకు వాపస్ చేస్తామన్నారు రమణ్ గంగాకేట్కర్. कल हमको एक टेस्ट में से एक स्टेट में से एक कंप्लेंट आई कि उसमें कम डिटेक्शन हो रहा है, तो हमने तकरीबन 3 स्टेट से आज पूछ लिया. वो पूछने के बाद में हमको एक पता चल रहा है कि उनमें जो पॉजिटिव सैंपल्स थे आरटीपीसीआर के, उनमें वेरिएशन बहुत ज़्यादा है. कई जगह पे 6% से लेके जाके 71% जो आरटीपीसीआर पॉजिटिव सैंपल्स थे, उनकी ये जो खून के ऊपर जो टेस्ट हुई वो पॉजिटिव आ रही है. ये कोई अच्छी चीज़ नहीं, क्योंकि वो वेरिएशन जब ज़्यादा दिखता है तो हमको उसको इन्वेस्टिगेट करना पड़ेगा. ये वेरिएशन देखते हुए हमने 2 चीज़ें ठहराई. अगले 2 दिन में हम हमारे 8 इंस्टीट्यूट्स को फील्ड में भेजेंगे और जो किट्स हैं उनमें से वो लॉट्स लेके उसको टेस्ट करके वैलिडेशन करने की कोशिश करें. फील्ड में वैलिडेशन होगा, ये लैब में नहीं होगा. सारे स्टेट्स को ये सलाह देना है कि अगले 2 दिन ये टेस्ट किट्स इस्तेमाल न करें. 2 दिन के बाद में हम क्लियर कट एडवाइजरी देने के पोजीशन में रहेंगे, क्योंकि अगर ऐसे कुछ नज़र आया कि वो बैचेस में प्रॉब्लम है तो हम वो बैच को रिप्लेसमेंट के लिए वो कंपनी को बोल सकेंगे. इसलिए सबने इस वक्त तो भी वो टेस्ट किट इस्तेमाल 2 दिन ना करें, और अगले 2 दिन में हम जो भी सही जो रिजल्ट्स आते हैं वो आपको बताएंगे. డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ పై ఫిర్యాదులు వస్తున్నాయి అంటే కంప్లైంట్స్ వస్తున్నాయని ఐసీఎంఆర్ ఈ నిర్ణయం తీసుకుందనుకోవచ్చా? సూర్య, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కొద్దిసేపటి క్రితం రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. 2 రోజుల పాటు ఎవరు కూడా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వాడద్దు అని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం చాలా రాష్ట్రాల నుంచి కంప్లైంట్ వస్తున్నాయి. ఏదైతే గత కొద్ది రోజులుగా ఒక 3-4 డేస్గా ర్యాపిడ్ కిట్లను వాడుతున్నారో దానిలో రిజల్ట్ యాక్యురేట్గా ఉండట్లేదని. ఇప్పుడు దీనిలో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి పీసీఆర్, పాలిమర్ చైన్ రియాక్షన్ పద్ధతి. ఇది చాలా యాక్యురేట్గా ఉంటుంది. దీని ద్వారా గొంతులో కానీ ముక్కు నుంచి కానీ స్వాబ్ తీసుకొని దీని ద్వారా టెస్ట్ చేస్తారు. అయితే దీని రిజల్ట్కు 5-6 గంటలు పడుతుంది. పైగా అప్రాక్సిమేట్లీ ఒక్కో టెస్ట్ నిర్వహించడానికి దీనికి దాదాపు 3,500 రూపాయలు ప్రభుత్వాలకు ఖర్చు అవుతుంది. ఇటీవలే ప్రైవేటుకు కూడా పర్మిషన్ ఇచ్చారు. ప్రైవేట్లు దాదాపు 4,500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ టెస్ట్ కండక్ట్ చేయడానికి అప్రాక్సిమేట్లీ ఒక్క టెస్ట్కు 3,500 రూపాయలు పడడంతో కొద్ది రోజుల క్రితం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఒక నిర్ణయం తీసుకుంది. ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ప్రవేశపెట్టాలని చెప్పి. కొన్ని చైనా నుంచి దిగుమతి చేసుకున్నారు, కొన్ని సౌత్ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారు. అయితే ర్యాపిడ్ టెస్ట్ కిట్లు యాక్యురేట్గా ఉంటాయని మొదలు కూడా ఐసీఎంఆర్ చెప్పలేదు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ప్రవేశపెట్టడానికి కారణం ఏంటంటే రిజల్ట్ డిలే అవుతుంది, 5-6 గంటలు డిలే అవుతుంది. తర్వాత ఎక్కువ టెస్టులు చేయడానికి కూడా ఆస్కారం ఉండదు. అట్లా కాకుండా 5 నిమిషాల్లో రిజల్ట్ వచ్చేలా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ ర్యాపిడ్ యాంటీబాడీస్ టెస్ట్ కిట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆ దిగుమతి చేసుకున్న వాటిలో కొన్ని చైనాకు సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి. మొత్తం 1,00,000 ఆ చైనాకు సంబంధించిన కిట్లు కూడా సరిగ్గా లేవని అనుకున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ సౌత్ కొరియా నుంచి దిగుమతి చేసుకుంది, ఛత్తీస్గఢ్ కూడా సౌత్ కొరియా నుంచి
దిగుమతి చేసుకుంది. గత 4-5 డేస్గా దీన్ని వాడుతున్నారు. ఎస్పెషల్లీ రెడ్ జోన్ ఏరియాస్లో మాస్ టెస్టింగ్ చేస్తున్నారు, ఎక్కువ సంఖ్యలో టెస్టింగ్ చేస్తున్నారు. అయితే దీన్ని ప్రధానంగా ర్యాపిడ్ టెస్ట్లను ఎంచుకోవడానికి కారణం తక్కువ సమయంలో రిజల్ట్ రావడంతో పాటు తక్కువ ఖర్చుకే వస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే దీని ద్వారా చాలా ఫాస్ట్గా టెస్టులు కండక్ట్ చేయొచ్చన్న ఉద్దేశంతో తీసుకున్నారు. అయితే మొదలే ఐసీఎంఆర్ దీని గురించి హెచ్చరించింది. ఎవరికైతే ర్యాపిడ్ టెస్ట్ చేస్తారో, ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా పరీక్ష చేస్తారో వారిలో యాంటీబాడీస్ కనబడితే గనక వాళ్లకు మళ్ళీ పీసీఆర్ పద్ధతిలో టెస్ట్ చేయాలి. సో అల్టిమేట్గా కరోనా వచ్చిందని నిర్ధారించేది పీసీఆర్ పాలిమర్ చైన్ రియాక్షన్ పద్ధతిలో ముక్కులో లేకపోతే గొంతు ద్వారా స్వాబ్ తీసుకొని చేసేది అల్టిమేట్గా అదే ఫైనల్ టెస్ట్ కరోనాను నిర్ధారించాలంటే. బట్ యాంటీబాడీ టెస్ట్లో ర్యాపిడ్ టెస్ట్ కిట్లో పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ పీసీఆర్ పద్ధతిలో చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్ట్లో నెగటివ్ వస్తే వాళ్ళను వదిలేస్తున్నారు. అయితే ఇది కూడా తప్పు పద్ధతి అని కొద్దిమంది వాదిస్తున్నారు. ఎందుకంటే ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా మొదటి వారం రోజులు యాంటీబాడీస్ కనబడవు. యాంటీబాడీస్ అంటే మన శరీరంలో ఏదైనా వ్యాధి వస్తే ఆ వ్యాధిని ఎదుర్కొనేందుకు యాంటీబాడీస్ తయారవుతాయి. రోగ నిరోధక కణాలు అంటారు. ఆ రోగ నిరోధక కణాలు ఆటోమేటిక్గా శరీరంలో ఉత్పత్తి అవుతాయి. అయితే ఈ ఉత్పత్తి అయ్యేందుకు ఒక వారం రోజుల సమయం పడుతుంది. ఆ వారం రోజుల లోపల కనుక టెస్ట్ చేస్తే ఆ టెస్ట్లో కూడా నెగటివ్ రావచ్చు. నెగటివ్ వస్తే అప్పుడు వాళ్ళను ఈజీగా వాళ్ళ కరోనా లేదని వదిలిపెట్టేయచ్చు. సో ఇది యాక్యురేట్ టెస్ట్ కాదని చెప్పింది. అయితే దీని యాక్యురసీ అనుకున్నంత స్థాయిలో కూడా లేదు. రాజస్థాన్లో దీని యాక్యురసీ కేవలం 5% ఉందట. అంటే 100 మందికి టెస్ట్ చేస్తే కేవలం 5 మాత్రమే సరిగా చూపిస్తుంది. పీసీఆర్ టెస్టే అల్టిమేట్ టెస్టు. సో రాజస్థాన్ గవర్నమెంట్ నిన్నటి నుంచి దీన్ని వాడడం మానేసింది. అక్కడ హెల్త్ మినిస్టర్ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏదైతే ర్యాపిడ్ టెస్ట్ మీరు కండక్ట్ చేయమన్నారో అది సరైన పద్ధతి కాదని. ఇప్పుడు దేశంలోనే అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రం రాజస్థాన్. అంటే జనాభా నిష్పత్తిలో చూసుకుంటే పర్ మిలియన్ పాపులేషన్ వాళ్ళు దాదాపు 730 మందికి పైగా టెస్టులు చేశారు రాజస్థాన్లో. సో అవి ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారానే చేశారు. దాన్ని పీసీఆర్ పద్ధతితో సరిపోల్చుకుంటే అంటే ఇప్పుడు ఏదైతే వాడుతున్నారో ముక్కు లేదా గొంతు ద్వారా కఫం తీయడం ద్వారా వాడుతున్నారో కేవలం 5% మాత్రమే మ్యాచ్ అయింది. ఐసీఎంఆర్ కనీసం 80 to 90% కరెక్ట్గా ఉంటుంది అని చెప్తే 5% మాత్రమే రావడం, చాలా రాష్ట్రాల నుంచి కంప్లైంట్ రావడంతో ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ డైలమాలో పడింది. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు ఐసీఎంఆర్ డైరెక్టర్ కూడా. ఆయన చెప్పేది ఏంటంటే ఒక 2 రోజుల పాటు దీన్ని వాడొద్దు, ఈ టెస్ట్ కిట్లను ఉపయోగించకండి, తర్వాత మేము చెప్తాం దీనిలో ఎందుకు ప్రాబ్లం వస్తుంది అన్న విషయాన్ని. వాళ్ళు కూడా ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసి టెస్ట్ కిట్లలో నాణ్యత లేదా లేకపోతే కొన్ని టెస్ట్ కిట్లలోనే ప్రాబ్లం వస్తుందా, ఏ దేశం నుంచి దిగుమతి చేసుకునే టెస్ట్ కిట్లో ప్రాబ్లం వస్తుంది, ఇండియన్ మేడ్ టెస్ట్ కిట్లో ప్రాబ్లం వస్తుందా, వేరే దేశాల నుంచి తీసుకొచ్చిన దానిలో ప్రాబ్లం వస్తుందా, వీటన్నిటి మీద కూడా ఇప్పుడు ఐసీఎంఆర్ ఎంక్వైరీ చేయబోతుంది. అంతవరకు 2 రోజుల పాటు వాడొద్దు. అయితే దీనివల్ల చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన దగ్గర కంటైన్మెంట్ జోన్స్లో, రెడ్ జోన్స్లో చాలా పెద్ద ఎత్తున టెస్టింగ్ చేయాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో. దాదాపు ఎందుకంటే ఈ పీసీఆర్ పద్ధతికి చాలా టైం పడుతుంది, చాలా శ్రమ అవుతుంది. దీనికి ఫార్మసిస్టులు కావాలి, 5-6 గంటల టైం కావాలి, ఖర్చు ఎక్కువ అని చెప్పి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వచ్చాయి కదా అని చెప్పి చాలామంది సంతోషపడ్డారు. ఒక్కో రాష్ట్రం కొన్ని 1,00,000 టెస్ట్ కిట్లు కూడా కొన్ని రాష్ట్రాలు ఆర్డర్ చేశాయి. కానీ ఆ శ్రమంతా కూడా వృధా అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు కనుక ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు పూర్తి స్థాయిలో పనిచేయకపోతే. దీనివల్ల అడ్వాంటేజెస్ ఎక్కువనే ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పూల్ టెస్టులు కూడా నిర్వహించాలని డిసైడ్ అయింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ ఒక్కళ్ళకి కాకుండా 5గురికి ఒకటేసారి చేసి ఆ 5గురికి శాంపిల్స్ తీసుకొని దానిలో పాజిటివ్ వస్తే కనుక ఆ 5గురికి కూడా మళ్ళీ వేరువేరుగా పీసీఆర్ పద్ధతిలో టెస్ట్ చేయాలని, నెగటివ్ వస్తే కనుక ఇంకా వదిలిపెట్టేసేయాలి, వాళ్ళకు నెగటివ్ అన్నట్టు ట్రీట్ చేయాలని చెప్పి. సో ఇది చాలా రాష్ట్రాలకు కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. కరోనాపై పోరాటంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కనుక
కొంత మంచి పాత్రనే పోషించడానికి అవకాశం ఉండేది. షుగర్ టెస్ట్ ఎలాగైతే ఇక్కడ చిన్న గుండు పిన్నుతో ఇక్కడ ప్రిక్ చేసి షుగర్ కౌంట్ చేస్తామో అదే రకమైన టెస్ట్ ఇది సహాయపడుతుంది అనుకున్నారు. కానీ ఈ టెస్ట్ కిట్లు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం, దీని యాక్యురసీ ఆశించిన దానికంటే చాలా తక్కువ ఉండడంతో ఇప్పుడు ఒక 2 రోజుల పాటు ఆపేయమన్నారు. ఏం జరుగుతుంది, ఎందుకు రాజస్థాన్లో అలా వస్తుంది, ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటి మీద కూడా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఈ 2 రోజుల్లో ఒక కన్క్లూజన్కి వచ్చి మళ్ళీ తదుపరి గైడ్లైన్స్ ఇవ్వబోతుంది. సూర్య.